ఆల్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే చాలా స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే నేను మా ఇన్లాస్ వాళ్ళతో కలిసి ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాను. అండ్ నేను వేసుకునే లెహెంగా, జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు బుటిక్లో ఉన్నాను. ఇవాళ సండే కదా, హాఫ్ డేనే అనమాట. నా లెహెంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నైట్ 11:30 అయింది, ఎందుకంటే ఆ రోజు సేమ్ డే డెలివరీ ఇవ్వాల్సిన లెహెంగాస్ ఉండడం వల్ల ఇంక లేట్ అయింది. అండ్ ఇప్పుడైతే మమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. పాపాయ అండ్ గాలిలో చేసాము. రెడ్ ఇది నేను కావాలా ఈ రెండు వాళ్ళకి ఇచ్చేస్తాను. మాస్టర్స్కి ఇస్తున్నావా? ఆ డబ్బా మేము కాఫీ అని రాసింది. ఎలా ఉంది? నీకు ఇంకా పల్చగా ఇష్టమా? లేకపోతే పలుకుతాయి అంటే నీకు మళ్ళీ డ్రైనర్స్ వేసుకుంటే హనీ కొంచెం వేసాను. బాగుంది టేస్ట్. వేడిగా కూడా ఉంది. వేడిగా ఉంటేనే అవిస్ గింజలు ఏమంటారు? ఫ్లాక్ సీడ్స్. ఆ పౌడర్ వేస్తే బాగుంది. చిన్న గ్లాస్ తాగేమంటే చాలు. అవును. అండ్ దాంతోపాటు పపాయ. సో ఇప్పుడైతే మీకు నేను ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తాను. సో ఇది యాక్చువల్లీ రోజు మా మమ్మీ కూర్చునే సీట్ అనమాట. అండ్ ఇప్పుడైతే నేను పెళ్ళిలో గ్రీన్ శారీ వేసుకున్నా కదా, నా ప్లాన్ ఏంటంటే గ్రీన్కి ఇలా కుందన్స్ అండ్ ఈ టైప్ అయితే వేసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా పెళ్ళిలో కుదరలేదు. సో ఇవాళ నా లెహెంగా కలర్ ఏంటంటే గ్రీన్ అండ్ ఎల్లో, కాబట్టి ఈ కాంబినేషన్ చూడండి. ఇది నేను శ్రేయాన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది అయితే షార్ట్ ఇలా వస్తుంది మనకి. ఇంకా కలర్ కాంబినేషన్ బాగుంది కదా. అవును. నాకైతే చాలా నచ్చింది. అండ్ నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఈ చంపసవరాలు అనమాట. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. మ్యాచ్ కూడా బాగుంది. ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంటుంది ఇది. అండ్ ఇదైతే వడ్డాను. ఇది ఇంకా బాగుంది. బీడ్స్ షైనింగ్ బాగుంది కదా. అవును. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. తీసుకున్నాను కదా ఈ సెట్ అంతా, అయితే ఇంకా మా మమ్మీకి కూడా ఈ టైప్ అయితే సింపుల్గా తీసుకున్నా. బాగుంది వేసుకుంటే. మా మమ్మీ చాలా నచ్చింది ఇది. అండ్ ఇది ఏంటంటే గ్రీన్లో చేశారు, కానీ మనం శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఇదైతే చేంజ్ కూడా చేసుకోవచ్చు కలర్స్. సో ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ క్వాలిటీ అయితే చాలా. అయితే మా మమ్మీ లంచ్ ఓపెన్ చేస్తున్నారు. ఇంక లైట్గా లంచ్ అయితే తినేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఏంటమ్మా కర్రీ? రోజు ఎక్కువ చేసేదని ఈ రోజు అయితే నాకు అసలు టైం సరిపోలేదు. ఈ మధ్య మా మమ్మీ చాలా బిజీ అయిపోయారు, అందుకే వ్లాగ్స్ కూడా లేట్ అవుతున్నాయి. బయలుదేరి ఏంటమ్మా అన్ని బాక్సులు తీస్తున్నావు? టైం అయిపోతుంది. ఇంకా అందుకనే గబగబా చేసాను ఈరోజు. ఓకే. ఏంటి స్పెషల్స్? ఇది బ్రింజాలా? వంకాయ, క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక ములక్కాయ, అన్ని కలిపిన కూర. ములక్కలు కూడా ఉన్నాయి. ఇదేమో హనీతో పెసరపప్పును బ్రౌన్ రైస్ వేసి. ఇది రెసిపీ కూడా చాలాసార్లు చూపించాము. సరేలే అని చెప్పి తీసుకొచ్చాం. ఇదేమో ఈ మధ్య కొద్దిగా వైరల్ ఫీవర్లా అనిపించి నోరేం బాగాలేదు, పుదీనా పచ్చడి చేసుకోవచ్చు. మా మమ్మీకి యాక్చువల్లీ రోటి పచ్చడి అంటే ఇష్టం. ఇంకా చపాతీలు అవన్నీ చేయాలి. టొమాటో పచ్చడి కదమ్మా నీ ఫేవరెట్, చేయలేదంటే. కానీ నోటికి ఇది బాగుంటుంది. పుదీనా ఫ్రెష్గా ఉంది. ఇంకా రైస్ అయితే తెచ్చా. ఇంకా ఏమున్నాయమ్మా? అంతేనా? ఇదైతే బీట్రూట్ ఎగ్ కర్రీ చేసా కొద్దిగా. బాగుంది, కలర్ఫుల్గా ఉంది అంతా. స్పూన్తో తీసి చూపించిన. యాక్చువల్లీ ఈ మధ్య ఏంటంటే మా తమ్ముడు కూడా ఇంకా జిమ్కి వెళ్తున్నాడు కదా, అందుకే అంత హెల్దీగా తింటున్నాడు. ఫ్రూట్స్. జామకాయ ఇది పచ్చట్టుగా కానీ పండిపోయింది, అందుకే తీసుకొచ్చి తినొచ్చు. ఒక్కోసారి మనం కూర వండుకునేవి పండిపోతాయి కదా,
అది బాగుంటుంది. ఇట్లయితే చాలా రకాలు చేసేదాన్నండి, టైం ఉండేది. ఇప్పుడైతే అస్సలు టైం ఉండట్లేదండి. 9 కల్లా నేను బయలుదేరాలి, 9 లోపే చేసేయాలి. ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి అయితే ఈ వంట దగ్గరకు వచ్చేసరికి హడావుడి అయిపోతుంది. అందుకే తొందరగా ఏమైపోతుంది అని చెప్పి ఇదిగోండి, ఇది బీట్రూట్ రైస్. యాక్చువల్లీ ఇంట్లో ఇంకా లేట్ అయిపోతుందని బయట ఆర్డర్ చేసుకున్నాను అంటే మా మమ్మీకి నచ్చట్లేదు. చాలా డబ్బులు అయిపోతుంది, అది కాక నచ్చట్లేదు. ఇంట్లో ఏది చేసుకున్నానండి, కొంచెం ఇలా మనం పుదీనా పచ్చడి చేసుకుని కొంచెం అన్నం వేసుకుని తిన్నా సరిపోతుంది. ఇదిగోండి, వంకాయ కూర కూడా చాలా బాగుంటుంది. ఇది రాగి ముద్ద చేద్దాం అనుకున్నా, రాగి ముద్దతో వంకాయ కూర కూడా కాంబినేషన్. బ్రేక్ఫాస్ట్ తెచ్చావుగా రాగిదలాగా, అందుకనే ఇంకా ఇలా రైస్ వండుకొచ్చేసాను. బ్రౌన్ రైస్ మార్నింగ్ నానబెడదాం అనుకున్నా. అండ్ మాస్టర్స్ కూడా మా మమ్మీ రాగి హెల్దీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి కూడా ఇస్తున్నా కొద్దిగా. ఇదిగోండి, ఇంకా మధ్యాహ్నం పూట ఖాళీ లంచ్ అంతా అయిపోయినాక ఒక జామకాయ, ఇంట్లో ఏమేమి ఉన్నాయండి కొంచెం కొంచెం వేసుకొచ్చాను. ఇంకా మార్నింగ్ అయితే బొప్పాయి ముక్కలు కూడా, బొప్పాయి కాయ కూడా బాగుంది. అదైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తే మనకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అక్కడికి. మీకైతే లాస్ట్ టైము బ్లాక్ అండ్ పింక్ శారీ ఒకటి చూపించాను కదండి, ఆ కలర్ అయితే నాకు ఎంత ఇష్టమో, చాలా బాగుంది. ఒక కస్టమర్ అయితే దాన్ని లెహంగాలా చేయించుకున్నారు, మీకు కూడా చూపిస్తారండి. బాగుంది, నాకు నచ్చింది యాక్చువల్లీ. అండ్ మా మమ్మీకి ఏమన్నానంటే సేమ్ నాకు కూడా ఇలాంటిది ఒకటి చేయించమన్నా. ఈ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయించినాక ఒకసారి బ్లౌజ్ సరిగ్గా చూపించాము. బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్రంట్. నాకు ఇది ఓన్ క్రియేటివిటీ. దీనికి మ్యాచింగ్ ఇది బ్లౌజ్ స్టిచ్ బాగుంది అండ్ లెహంగా కూడా బాగుంది. మీకు ఇదిగోండి, ఇంకా దుపట్టా అయితే ఇంకా హైలైట్ అనమాట. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. ఈ పట్టు పౌడర్ వస్తుంది కదా, ఇలా దుపట్టాకి అయితే వేయించాము. ప్రిల్స్ పోకుండా ఇలా క్లిప్పులు పెట్టే చూడండి. ఇదైతే కరెక్ట్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, దీనికి ట్యాజెస్ కూడా చాలా బాగుంటాయి. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఈ శారీ బాగుంటుంది, లెహంగా కూడా బాగుంటుంది, పక్షులు ఇలా నుంచున్నట్టు. అదే కాకుండా మీకైతే ఇంకోటి చూపించాలనుకుంటానండి. ఇది అంతకుముందు మన దగ్గర శారీ మీకు చూపించాను. ఒక గిద్దెలూరు నుంచి లక్ష్మి గారు అయితే వాళ్ళ పాప కోసం ఇదిగోండి, ఇదైతే రెడీ చేయమన్నారు. ఇంకా స్టిచ్చింగ్ అవ్వాలి. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే రెడీ అయిందనమాట. అండ్ యాక్చువల్లీ ఈ శారీని హాఫ్ శారీలో అయితే కన్వర్ట్ చేయించుకున్నారు. బ్లౌజ్ కూడా సింపుల్గా నీట్గా చాలా బాగుంది వర్క్. ఇదిగోండి, బ్లౌజ్ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా స్టిచ్చింగ్ చేయాలి. ఇంకా కొన్ని అయితే చేయించాల్సినవి ఉన్నాయని చెప్పి ఇదైతే పక్కన పెట్టాను. ఇదిగోండి, ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా బీడ్స్ వచ్చినాయి. అది ఇది స్టిచ్ చేసినాక చూస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీని మీద అయితే ఇలా పెద్ద పెద్ద పీకాకులు వచ్చినాయి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా చూపిస్తాను. ఇదిగోండి, శారీ అంతా ఇలా వస్తుంది. ఇంకో మనకు లెహంగాకైతే ఇంకా బాగుంటుంది. లెహంగాకైతే చక్కగా ఇలా వస్తుంది. ఇదేమో దుపట్టా చూపిస్తాను. ఇదైతే పట్టు తీసుకున్నామండి, మామూలు దానికంటే పట్టుదైతే దాని లుక్ బాగుంటుందని. ఇదైతే మొత్తం సెట్ అంతా చేసినాక మీకు ఒకసారి అయితే చూపిస్తాను, చాలా గ్రాండ్గా. ఇదంతా స్టిచ్ చేసినాక మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి. మీకు కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లెహంగాస్ కావాలంటే ఇలా శారీతో అయితే మన గేరా కూడా ఎక్కువ వస్తుందండి. కింద పిల్లలు పెద్ద అయినా కూడా ఫిల్ట్ ఉంటుంది కదా, ఫిల్ టిప్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట లెహంగా అయితే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇది ప్యూర్ పట్టు అండి. యాక్చువల్లీ లెహంగా ఇలా చూస్తే కన్నా ఇంకా మొత్తం రెడీ అయితే చాలా బాగుంది. నేనైతే మీకు ఫస్ట్లో జ్యువెలరీ చూపించాను కదా, ఆ జ్యువెలరీతో సెట్ చేశాను. అండ్ నాకు హెయిర్ స్టైల్ కూడా లెహంగాకి సెట్ అయ్యేలా వైట్ అండ్ ఎల్లోలా అయితే అనుకున్నా. నాకు హెయిర్ స్టైల్ మేకప్ అంతా కూడా రమ్య రెడీ చేసింది. అండ్ రమ్య డీటెయిల్స్ కూడా నేను ఇన్స్టాలో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. బార్డర్ చూడండి, లెహంగా బార్డర్ అయితే ప్యూర్ పట్టు అండ్ దానికి మమ్మీ ఇలా గ్రీన్ టెసల్స్ యాడ్ చేశారు. సో ప్రతిసారి నేను వేసుకున్న జడ షార్ట్ అవుతుంది కదా, ఇంక మమ్మీ అలా కాదు లాంగ్ది వేద్దాం ఈసారి అని చెప్పి ఇలా రమ్యకి చెప్పి లాంగ్ అయితే చేయించారు. చాలా బాగుంది జడ అయితే. సో లెహంగా, జ్యువెలరీ, హెయిర్ స్టైల్ ఇదంతా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. అండ్ చాలామంది కామెంట్స్లో డ్రేపింగ్ గురించి కూడా అడుగుతున్నారు, ఎవరితో డ్రేప్ చేయించారు అని. నాకైతే రమ్యనే డ్రేప్ చేస్తుందండి అండ్ చాలా కరెక్ట్గా చేస్తుంది. మీకు కూడా యూజ్ అవుతే తప్పకుండా ట్రై చేయండి. రమ్య డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను.
అండ్ సేమ్ డేనే మా మమ్మీకి కూడా బయటకు వెళ్ళే పని ఉంది. ఎలాగో రెడీ అవుతున్నాం కదా అని ఇంకిద్దరం గ్రీన్‌లో రెడీ అయ్యాం. మామ్ అండ్ డాటర్ రీల్ చేద్దామని. నాకు చాలా నచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పోస్ట్ చేశాను. చెక్ చేయండి. సో ఇదనమాట నా కంప్లీట్ లుక్ అయితే. నాకైతే యూజువల్‌గా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ నచ్చుతాయి. మా మమ్మీకేమో డార్క్ కలర్స్ నచ్చుతాయి. ఇంకో మమ్మీకి గ్రీన్ బావుంటుందని చెప్పి ఈసారి అయితే గ్రీన్ ట్రై చేశాను. సో ఇంకా ఆ తర్వాత నేను కూడా స్టార్ట్ అయ్యాను. అండ్ ఏమైందంటే వన్ డే బిఫోరే నేను మా అత్తయ్యకి చెప్పాను. ఇలా నేను గ్రీన్ అండ్ యెల్లోలో రెడీ అవుతున్నాం. మీరు కూడా కుదిరితే సేమ్ కలర్ వేసుకోండి అని చెప్పాను. సో నేను అనుకోలేదు యాక్చువల్లీ ఎగ్జాక్ట్‌గా అందరం ఇలా ట్విన్నింగ్ అవుతామని.